కోదాడ హుజూర్ నగర్ సబ్ జైల్లో లాకప్ డెత్కు గురైన కోదాడ పట్టణ ప్రాంతానికి చెందినటువంటి యువకుడు మాదిగ యువకుడు కర్ల రాజేష్ను అకారణంగా నిర్బంధించి కొట్టి చంపినటువంటి ఎస్ఐని ఇప్పటి వరకు కూడా సస్పెండ్ చేయడం లేదు. అంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక ప్రొహిబిషన్ ఎస్ఐని కాపాడడానికి రెడ్డి వర్గం నుంచి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కింది స్థాయి నుంచి పై వరకు తీసుకుంటే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా రెడ్డిలు కావడం వల్లనే ఒక ఎస్ఐని కాపాడడానికి ఒక జాతి, యావత్ మాదిగ జాతి, ఈ రాష్ట్రంలోనే అధిక జనాభా కలిగినటువంటి 70 లక్షల జనాభా కలిగిన మాదిగ జాతి బిడ్డలనంతా వదిలేసి ఒక్క వ్యక్తిని కాపాడడానికే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది అంటే ఇది చాలా హేయమైన చర్య అని చెప్పేసి ఎంఆర్పిఎస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి ముఖ్యమా, వ్యవస్థ ముఖ్యమా అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పత్రికా ముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 3 నెలల నుంచి ఇంత తీవ్రమైన ఉద్యమం నడుస్తూ ఉంది. ఏ ఒక్క సందర్భంలో కూడా ముఖ్యమంత్రి స్పందించి ఆ ఎస్ఐని ఇప్పటి వరకు సస్పెండ్ చేయలే, సర్వీస్ ఫ్రమ్ రిమూవ్ చేయాలి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుల వారి సమక్షంలో కోదాడ పట్టణానికి వెళ్ళి రాజేష్ కుటుంబాన్ని పరామర్శించి అక్కడ మేము సంతాప సభ కూడా ఏర్పాటు చేసి అక్కడి నుండి కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రికి నిరసన తెలియజేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న గారి నాయకత్వంలో పూర్తి స్థాయి రాష్ట్ర వ్యాప్త నిరసనలు కూడా తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు దళితరత్న కేదాసి మోహన్ మాదిగ, ఎంఆర్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. జై భీమ్, జై మాదిగ.